దొంగే పోలీస్ అయితే దొంగ చేతికి తాళాలు. నేనే దొంగ నేనే పోలీస్, ఇవేవి సినిమా టైటిల్స్ కావు. ప్రజెంట్ ఏపీలో చంద్రబాబు కేసులపై నడుస్తున్న దర్యాప్తు తీరుకు పర్ఫెక్ట్గా సూట్ అయ్యే టైటిల్స్. ఓ ఘరానా దొంగ భారీ దోపిడీకి పాల్పడ్డాడు. దానిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తదనంతర పరిణామాల్లో ఆ దొంగే పోలీసుగా ఉద్యోగంలోకి వచ్చాడు. మరి దోపిడీపై అప్పటికే నమోదైన కేసు విచారణ ఏమవుతుంది? సహజంగానే ఆ కేసు దర్యాప్తును ఆ పోలీసు మూసేస్తాడు అంటారా? కరెక్ట్. సక్రమంగా దర్యాప్తు జరిగితే తానే దొంగని రుజువవుతుంది కదా, శిక్ష పడుతుంది కదా. కాబట్టి ఖచ్చితంగా కేసు మూసేస్తాడు. ఈ ఉదాహరణ ఊహాజనితమే కావచ్చు, కానీ మన ఊహ కందనిది మాత్రం కాదు. 2014-19 మధ్య చంద్రబాబు సీఎంగా ఉంటూ యథేచ్ఛగా సాగించిన అవినీతిపై సిఐడి ఇప్పటికే పలు కేసులు నమోదు చేసింది. ప్రస్తుతం ఆయనే సీఎం అయ్యారు. ఇప్పుడు ఆ కేసుల సంగతి ఏంటన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చంద్రబాబు ఇలా సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారో లేదో వెంటనే సిట్ కార్యాలయాన్ని జప్తు చేశారు. తన కేసులకు సాయపడే వారినే పోలీసు ఉన్నతాధికారి పదవుల్లో కూర్చోబెట్టారు. ముందుగా నిందితులకు జారీ చేసిన లుకౌట్ నోటీసులు ఉపసంహరించేలా చేశారు. తన కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. కేసులు నీరుగార్చేందుకు ఒప్పుకుంటే మంచి పదవి, కాదు లేదంటే పోస్టింగు లేకుండా వేధింపులు. అందుకే ఈ కేసులను సిఐడి చేతి నుంచి సిబిఐ చేతికి బదిలీ చేయాలని కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఒకటా రెండా? స్కిల్ స్కామ్ మొదలుకొని లిక్కర్ సిండికేట్, ఉచిత ఇసుక స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ స్కామ్, ఫైబర్ నెట్ స్కామ్, వీటన్నింటిపైన సమగ్ర విచారణ సవ్యంగా సాగాలంటే సిబిఐ చేతిలో కేసు ఫైల్స్ పెట్టాల్సిందే. అది జరుగుతుందో లేదో తెలియదు, కానీ ప్రస్తుతానికి తన అవినీతి కేసులను తానే తన చేతులతో నీరుగార్చేందుకు బాబు పక్కాగా ప్లాన్ చేశారు. తన స్కిల్ ఏంటో చూపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి స్కిల్స్ ఏ స్థాయిలో ఉన్నాయో ఓ 10 పాయింట్లలో చెబుతాను, వినండి. పాయింట్ నెంబర్ 1, 241 కోట్లు కొల్లగొట్టిన స్కిల్ కేసులో దొడ్డిదారిన బయటపడాలని పావులు కదుపుతున్నారే, అది సార్ స్కిల్ అంటే. పాయింట్ నెంబర్ 2, లిక్కర్ సిండికేట్ ద్వారా 1300 కోట్లు ఖజానాకు గండి కొట్టిన కేసును నీరుగార్చే కుట్ర చేస్తున్నారే, అది సార్ స్కిల్ అంటే. పాయింట్ నెంబర్ 3, ఉచిత ఇసుక పేరుతో 10,000 కోట్లు కొల్లగొట్టిన కేసు నుంచి అడ్డదారిలో బయటపడాలని చూస్తున్నారే, అది సార్ స్కిల్ అంటే. పాయింట్ నెంబర్ 4, ఆధారాలతో సహా దొరికిపోయిన 333 కోట్ల ఫైబర్ నెట్ కేసు నుంచి తప్పించుకునేందుకు పక్కా ప్లాన్ వేశారే, అది సార్ స్కిల్ అంటే. పాయింట్ నెంబర్ 5, 2,000 కోట్ల రూపాయల ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసు నుంచి ఎస్కేప్ అయ్యేందుకు స్కెచ్ గీశారే, అది సార్ స్కిల్ అంటే. పాయింట్ నెంబర్ 6, మీ కేసుల్లో కీలక నిందితులుగా ఉన్న వారిలో కొందరిపై లుకౌట్ నోటీసులు ఉపసంహరించారే, అది సార్ స్కిల్ అంటే. పాయింట్ నెంబర్ 7, సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగానే మీ కేసుల్ని దర్యాప్తు చేస్తున్న సిట్ కార్యాలయాన్ని జప్తు చేశారే, అది సార్ స్కిల్ అంటే. పాయింట్ నెంబర్ 8, మీపై ఉన్న కేసుల్ని నీరుగార్చేయాలన్న షరతులతో డీజీపీ, సిఐడి, అడిషనల్ డీజీ పోస్టులు కట్టబెట్టారే, అది సార్ స్కిల్ అంటే. పాయింట్ నెంబర్ 9, గతంలో మీ కేసులను దర్యాప్తు చేసిన అధికారులతోనే ఆ కేసులను నీరుగార్చేలా ఒత్తిడి చేస్తున్నారే, అది సార్ స్కిల్ అంటే. పాయింట్ నెంబర్ 10, మీ ఒత్తిడికి లొంగని అధికారులపై తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరిస్తూ పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తున్నారే, అది సార్ స్కిల్ అంటే. ఇది ప్రస్తుతానికి రాష్ట్రంలో నడుస్తున్నటువంటి చర్చ. ఓవరాల్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ప్రధానంగా నడుస్తున్నటువంటి కేసులు, స్కిల్ కేసు, 371 కోట్ల రూపాయల స్కిల్ కేసుకు సంబంధించి. నిజం చెప్పాలంటే ఇది కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి ఇక్కడ రాష్ట్ర దర్యాప్తు సంస్థల చేతుల్లోకి ఈ కేసు వచ్చింది. ముందుగా అక్కడ ఈడీ అధికారులు, ఆ తర్వాత జిఎస్టీ అధికారులు వీళ్ళు పట్టుకున్న కేసు అది. ఆ తర్వాత నెమ్మదిగా రాష్ట్రంలో పావులు కదులుతూ వచ్చాయి ఆ కేసుకు సంబంధించి. ఇక్కడ దాని డొంక కదిలింది. సో తీగలాగారు, అక్కడ తీగలాగితే ఇక్కడ డొంక కదిలింది. ఈ కేసు ప్రస్తుతానికి ఏ పొజిషన్లో ఉంది, ఎక్కడుందో మనకు తెలుసు. ప్రధానంగా ఇందులో 17A ద్వారా బయటపడాలని చంద్రబాబు చేసినటువంటి ఒక ప్రయత్నం ఇంకా కోర్టులో పెండింగ్లో అలాగే ఉండిపోయింది. దానిపైన ఇప్పటి వరకు సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పును ఇవ్వలేదు. 17A ద్వారా ముందుగా గవర్నర్కు చెప్పకుండా తనను అరెస్టు చేయడం తప్పు అని చంద్రబాబు నాయుడు గారి తరపున లాయర్లు చేస్తున్నటువంటి వాదన. ఇక 333 కోట్లకు సంబంధించి ఫైబర్ నెట్ కేసు ఇది ఒకటి ఉంది. అలాగే లిక్కర్ సిండికేట్కి సంబంధించి దాదాపు 2.5 లక్షల కోట్లు దోచుకున్నారు అని చెబుతూనే ఖజానాకు, సరే దోపిడీ ఏ రకంగా జరిగిందనే దానికి ఆధారాలు ఉండకపోవచ్చు, కొన్ని ఆధారాలు లభించవచ్చు, కానీ 1300 కోట్ల రూపాయలు లిక్కర్ సిండికేట్ ద్వారా రాష్ట్ర ఖజానాకు నష్టం కలిగించారు అనేది ఇక్కడ ప్రధానంగా
సిఐడి అధికారులు సేకరించినటువంటి ఆధారాల ద్వారా మనకు తెలుస్తోంది. ఇక ఉచిత ఇసుక, దీని గురించి పెద్దగా మీకు చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే ఇప్పుడు ఉచిత ఇసుక ఇప్పుడు కూడా అదే పాలసీ నడుస్తోంది. ఈ పాలసీ ద్వారా ఏం చేస్తున్నారు, ఏం చేశారు, గతంలో ఏం చేశారు, ఏ రకంగా కొల్లగొట్టారనేది అందరికీ తెలిసిందే. ఎగ్జాంపుల్ ఏంటంటే అధికారంలోకి వచ్చేటప్పటికి స్టాక్ 80 లక్షల టన్నులు ఉంటే 40 లక్షల టన్నులు ఎవరికి తెలియకుండా వారం 10 రోజుల్లోనే ముగించేశారు. ఎటుపోయిందో లెక్క తెలియకుండా కొల్లగొట్టేశారు. ఇప్పటికీ ఆ దోపిడీ సాగుతూనే ఉంది. ఉచితం అనేది మాటకే ఉంది, ప్రతి ఇసుక రేణువుకి కూడా ఖరీదు కట్టి వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంటు ఏ రకంగా సాగిందో మనకు తెలుసు. ఎన్ని వంకర్లు తిరగాలో అన్ని వంకర్లు తిరుగుతూ అటు లింగమనేని రమేష్కి అనుకూలంగా ఆయన భూములు ఉన్న చోటకి దగ్గరగా అది వెళుతుంది. పాపం దానికి తెలియదు అదే వంకర్లు తిరిగింది. మన మంచి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళకి మేలు జరగాలంటే ఏం చేయాలి, ఆయన భూములు ఎక్కడున్నాయి, వాటి విలువ ప్రస్తుతానికి ఎంత ఉంది, ఒకవేళ ఇన్నర్ రింగ్ రోడ్డు వస్తే ఆయన భూముల పక్కన నుంచి మన ఇన్నర్ రింగ్ రోడ్డు వెళితే ఆయనకి ఎంత మేర లబ్ధి చేకూరుతుంది, ఓవరాల్గా ఈ ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ని తీసుకొస్తే మన భూములకి మనకు కావాల్సిందో, హెరిటేజ్కి కావాల్సిందో, లింగమనేనికి కావాల్సిందో, ఇంకొకరికి కావాల్సిందో ఒక 2,000 కోట్ల రూపాయల వరకు లబ్ధి చేకూరుతుందని ఆ ఇన్నర్ రింగ్ రోడ్డు తనకు తానుగా చంద్రబాబుకు కానీ, ఆనాటి పరిపాలనా అధికారులకు కానీ, ఆనాటి ప్రభుత్వానికి కానీ చెప్పకుండా, అంటే అలైన్మెంట్ గీసిచ్చినటువంటి కంపెనీకి కూడా తెలియకుండా ఆ ఇన్నర్ రింగ్ రోడ్డు తనకు తానుగా సొంతంగా వంకర్లు తిరిగి, అష్టవంకర్లు తిరిగి, అటు తిరిగి ఇటు తిరిగి కొందరికి మాత్రమే లబ్ధి చేకూర్చేలా, మరికొందరికి భారీ నష్టం చేకూర్చేలా అటెటో వెళ్ళిపోయి ఇటెటో తిరిగి వచ్చి పాపం ఆ ఇన్నర్ రింగ్ రోడ్డు అటు ఇటు తిరిగి ఒక 2,000 కోట్ల రూపాయల వరకు లాభం చేయాలని చూసిందట. దానికి సంబంధించినటువంటి కేసు కూడా ఉంది. ఓవరాల్గా స్కిల్కి సంబంధించి 371 కోట్లు, ఫైబర్ నెట్కి సంబంధించి 333 కోట్లు, లిక్కర్ సిండికేట్కి సంబంధించి 1,300 కోట్లు, ఉచిత ఇసుకు సంబంధించి 10,000 కోట్లు, అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి 2,000 కోట్ల రూపాయల స్కామ్లు జరిగాయనే ఆరోపణలు ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. దీనికి సంబంధించి సిఐడి దర్యాప్తు చేస్తోంది. ఒక సిట్ను కూడా ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇదే స్కిల్ కేసులో కూడా వారు అప్పట్లో అరెస్ట్ అవ్వడం కూడా జరిగింది. మరి ఇప్పుడు వారే ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు నాయుడు గారే సీఎం హోదాలో ఈరోజు ఉన్నారు. మరి ఈ కేసులు ఎలా ముందుకు సాగుతాయి? ఇవి ముందుకు సాగే అవకాశం ఉందా? సిట్ చేతిలో ఉంది లేదా సిఐడి చేతిలో ఉందనుకుంటాం. సిఐడి చేతిలో ఉంటే సిఐడి ఎవరి చేతిలో ఉందనేటటువంటి ప్రశ్న ఒకటి రాష్ట్ర ప్రజల నుంచి వినిపిస్తోంది. సో ఈ కేసుని ఈ దర్యాప్తు సంస్థ అధికారులు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి సక్రమంగా జరుగుతుందా లేదా అనేటటువంటి అనుమానంతో సామాజికవేత్త, సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి తిలక్ గారు హైకోర్టులో ఓ కేసు వేశారు. వీటన్నింటినీ కలిపి సిబిఐకి అప్పగించండి, సిబిఐకి అప్పగిస్తే దర్యాప్తు సక్రమంగా జరుగుతుంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించినటువంటి ఫైల్స్ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి అతి దగ్గరగా ఉంటాయి కాబట్టి ఇవి మ్యానిపులేట్ కావచ్చు, లేదా నీరుగార్చేటటువంటి కేసుల్ని నీరుగార్చే ప్రయత్నం చేయొచ్చు. ఎవరైతే బలమైన సెక్షన్లతో కేసులు పెట్టారో వారే ఈరోజు, అంటే ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నుంచి కానీ అటు డిఫెన్స్ నుంచి కానీ ఇద్దరు కూడా కుమ్మక్కయ్యి, అంటే ఆరోపణలు మాత్రమే సార్, కుమ్మక్క అవుతారని కాదు, దాన్ని నీరుగార్చే ప్రయత్నం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన ఒక పిటిషన్ వేశాడు. ఈ పిటిషన్కి సంబంధించి, వారు వేసిన పిటిషన్కి సంబంధించి మరి రెస్పాండ్ కావాల్సిందిగా హైకోర్టు ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీ చేయమని చెప్పింది. సో ఈ నేపథ్యంలో అసలు సిబిఐకి ఈ కేసు వెళుతుందా అనేటటువంటి ప్రశ్న ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? సిబిఐని రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వను, ఈ సిబిఐ నా రాష్ట్రంలో అడుగు పెట్టడానికి వీల్లేదు అనంటూ దేశంలో ఎవ్వరూ చేయని విధంగా సిబిఐకి ఉన్నటువంటి జనరల్ కన్సెంట్ని ఉపసంహరించుకున్నారు. తరువాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే ఉపసంహరించినటువంటి జనరల్ కన్సెంట్ని ఏదైతే ఉందో ఆ జీవోని కొట్టేసి వాళ్ళకి అవకాశం కల్పించారు. ఏ కేసుకైనా సరే సిబిఐ రాష్ట్రంలో అడుగు పెట్టేటటువంటి అవకాశం ఉంటుందని. సో వెంకటరామరెడ్డి గారు, ఏంటి సార్ ఇన్ని కేసులు ఉన్నాయి, 1,000 కోట్ల రూపాయలకు సంబంధించినవి, మరి ఏమవుతాయి ఈ కేసులన్నీ? ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొన్నారు వారే ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ఇప్పుడు మనం ఇంతకుముందు జరిగినటువంటి కేసులన్నింటినీ కూడా మనం పర్యవసానం చూసుకుంటే, మనం జయలలిత గారి కేసు కానివ్వండి, అంతకుముందు ఉన్న వేరు కేసుల్లో కూడా మనం చూస్తే ఇక్కడ సిఆర్పిసిలో ఉన్నటువంటి 406వ సెక్షన్ క్లియర్గా ఎటువంటి కేసుల్ని ఎలాగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనే దానిపైన కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. దాంట్లో 406 దానిపైన వివిధ సందర్భాల్లో సుప్రీంకోర్టు కూడా అయితే వివిధ సందర్భాల్లో సుప్రీంకోర్టు చాలా గైడ్ లైన్స్ ఇచ్చింది. అప్పుడప్పటి సందర్భాన్ని బట్టి అది ఏ సందర్భంలో ఎలాగ ట్రాన్స్ఫర్ అయ్యచ్చు. ఒకవేళ ఒక మర్డరర్ ఉన్నాడు, ఒక మర్డర్ కేసులో 100 మందో 90 మందో లోకల్ నేరస్తులు ఉన్నారు, విట్నెస్లు ఉన్నారు.
అటువంటి కేసుల్ని ట్రాన్స్ఫర్ చేయొద్దా వద్దా అనే దాంట్లో 2023లో జస్టిస్ సూర్యకాంత్ గారు సుప్రీంకోర్టులో ఏం చెప్పారంటే ఓకే ఇటువంటి చిన్న కేసుల్ని అటు ఇటు ట్రాన్స్ఫర్ చేయడం వల్ల విట్నెస్లు మిస్ అయ్యే ఛాన్స్ ఉంది, న్యాయం అదే త్వరగా జరగకపోవచ్చు, కాబట్టి మీరు ఇక్కడనే ఒక స్పెషల్ కోర్టును అపాయింట్ చేసి స్పెషల్ ప్రాసిక్యూటర్ని అపాయింట్ చేసి ఇక్కడే కంప్లీట్ చేయడానికి చేయండి అని చెప్పేసి కలకత్తా వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి దానికి ఆర్డర్ చేశారు. ఇట్ ఈస్ అంటే సందర్భానుగుణంగా ఆ కేసు యొక్క తీవ్రతను బట్టి జస్టిస్ అనేది జరుగుతుంది అనేది ఒకటి ఇదనమాట. అట్లనే మనం జయలలిత గారి కేసు తీసుకుంటే ఓకే జయలలిత గారు ఏం చేశారు, వాళ్ళు డిఎంకే వాళ్ళు కేసు వేసినప్పుడు ఈమె కోర్టులకు రాకపోవడము, కొన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చేయకపోవడము, తర్వాత ఆమె వచ్చిన తర్వాత 3 ప్రాసిక్యూటర్లు రిజైన్ చేయడము, ఒక స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేయడము, ఇవన్నీ జరుగుతున్నప్పుడు స్పెషల్ కోర్టు అపాయింట్ చేసిన తర్వాత కూడా అప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే కర్ణాటక హైకోర్టుకి ఒక గైడ్ లైన్స్ ఇస్తూ మీరు కర్ణాటక హైకోర్టు నుంచి మీరు కర్ణాటకలో ఒక స్పెషల్ కోర్టును ఎస్టాబ్లిష్ చేస్తూ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ని అపాయింట్ చేసి దీని స్థితిగతులు తేల్చమని చెప్పింది. ఓకే అప్పుడు ఆ సందర్భంగా వాళ్ళు ఇచ్చినటువంటి దీనిపైన ఈవెన్ ఆమె చనిపోయిన తర్వాతనే ఆమె దానిపైన ఆమెకి జైలు శిక్ష అయితే పడింది. సో ఇటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. సో అందువల్ల ఇటువంటి దాంట్లో ప్రభుత్వాధిపతి, ఇప్పుడు మనం ప్రజెంట్ కేసుకు వస్తే ప్రభుత్వాధిపతే పైనే చాలా సందర్భాల్లో అంటే స్కిల్ స్కామ్ కానివ్వండి, లిక్కర్ సిండికేట్ కానివ్వండి, ఫైబర్ నెట్ కానివ్వండి, శాండ్ కానివ్వండి, అమరావతి ల్యాండ్ కేసులు ఇన్నిట్లో ప్రాసిక్యూషన్ జరుగుతున్నప్పుడు లేకపోతే ఎంక్వైరీ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్లో ప్రభుత్వాధిపతిపైనే ఇటువంటి ఆరోపణలు ఉన్నప్పుడు, అక్యూజ్డ్గా ఉన్నప్పుడు ఇక్కడ స్పెషల్ కేసు కింద హైకోర్టు కూడా మనం ఆర్డర్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఎలాగో తిలక్ గారు పిటిషన్ వేశారు కాబట్టి మన స్టేట్ గవర్నమెంట్కి సెప్టెంబర్ 12వ తేదీకి ఆన్సర్ చేయమని చెప్పి కౌంటర్ వేయమని చెప్పి నోటీసులు ఆర్డర్ చేశారు. సో వీటిపైన ఇటువంటి వాటిపైన జ్యుడిషియల్ యాక్టివిజం అనేది న్యాయపరంగా కూడా జడ్జెస్ అంటే వాటిపైన ఆర్డర్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం గమనించాల్సింది, సిబిఐ ఎప్పుడు కూడా స్వయం ప్రతిపత్తి గలటువంటి సంస్థ అని చెప్పేసి మనం ఇండియాలో చాలా గొప్పగా చెప్పుకుంటాం. కానీ ఇదివరకు జరిగినటువంటి సందర్భాల్లో నాకు గుర్తున్నంత వరకు ఒకసారి విజయమ్మ గారు చంద్రబాబు గారి నాడి పైన కూడా ఒక దీనికోసం హైకోర్టులోనో వేసినప్పుడు సిబిఐకి హైకోర్టు నోటీస్ ఇష్యూ చేసింది. ఆయన అంటే డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ పైన ఎంక్వైరీ చేయమని చెప్పి వేసినప్పుడు సిబిఐ ఒక అఫిడవిట్ వేసింది, మాకు ఇప్పటికే చాలా కేసులు ఉన్నాయి, చాలా కేసుల వల్ల పని ఒత్తిడి వల్ల మా దగ్గర ఉన్నటువంటి పర్సనల్ అంటే నా యంత్రాంగంతో మేము ఇప్పుడు ఇటువంటి కేసులను టేకప్ చేయలేమని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు. ఇటువంటి సందర్భాలు ఉన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ మిక్స్డ్ గవర్నమెంట్ ఉంది, ఎన్డీఏ గవర్నమెంట్లో భాగస్వామ్యంగా వీళ్ళందరూ ఉన్నప్పుడు మరి ఎన్డీఏ గవర్నమెంట్కి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ అయినప్పటికీ సిబిఐ వాళ్ళు ఏదైనా అఫిడవిట్ వేసినప్పుడు ఇప్పుడు జ్యుడిషియల్ యాక్టివిజం అనేది హైకోర్టు వారు దానిపైన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ప్రత్యేక సందర్భం కాబట్టి నా ఒపీనియన్ ఈ ప్రత్యేక సందర్భంలో జడ్జెస్ హైకోర్టు కానివ్వండి, సుప్రీంకోర్టు కానివ్వండి ప్రోయాక్టివ్గా చేస్తారు తప్పకుండా. మన న్యాయ వ్యవస్థ అంత గట్టిగా ఉంది. ఈ విధంగా దీంట్లో మనం ప్రాసిక్యూషన్ గురించి జయలలిత గారు దాంట్లో జస్టిస్ వరైవా అండ్ సీమా గారు ఒక మాట చెప్పారు, ప్రాసిక్యూషన్ అపియర్స్ టు హ్యావ్ యాక్టెడ్ హ్యాడ్ ఇన్ గ్లో విత్ ద అక్యూజ్డ్. అట్ ద సేమ్ టైం మీరు ఎంత గొప్పవారైనా సరే, మీరు అందరికన్నా గొప్పవారు కావచ్చు, మీ అందరిపైన ఒక న్యాయ వ్యవస్థ ఉంది, అది మీరు మర్చిపోవద్దని చెప్పి జయలలిత గారి దాంట్లో ఒక కొటేషన్ కింద వాళ్ళు ఇచ్చారు. సో దీన్ని మనం అందరం ఇండియన్స్ అందరూ నమ్మాలి, న్యాయం జరుగుతుంది, న్యాయానికి న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ సార్, మనకి ఓటుకు నోటు కేసుకు సంబంధించి కూడా రేవంత్ రెడ్డి గారు నిందితులుగా ఉన్నటువంటి కేసులో ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ కేసును భోపాల్ కోర్టుకి బదిలీ చేయమని జగదీష్ రెడ్డి గారు ఒక పిటిషన్ వేశారు. అది కూడా సుప్రీంకోర్టు. ఇవన్నీ కూడా సిమిలర్ ట్రాక్ పైన నడుస్తున్నాయి. సో వీటన్నిటిపైన ఆయా హైకోర్టులలో డెసిషన్ ఏదైనా వస్తుంది, రాకపోతే సుప్రీంకోర్టు మే టేక్ ఇట్. వారే ముఖ్యమంత్రులుగా ఉంటే ఏ కేసులో నిందితులుగా ఉన్న వాళ్ళే ముఖ్యమంత్రులు అయితే ఇటువంటివన్నీ కూడా ఒక స్పెషల్గా అంటే చట్టం అనేది ఖచ్చితంగా ప్రత్యేక సందర్భంలో చట్టం అనేది ఒక కామన్ దీంట్లో రాసి ఉంటారు. ఆ చట్టం ఆ విధంగా ఉన్నప్పుడు ఇక్కడ జ్యుడిషియల్ యాక్టివిజం అనేది జడ్జెస్ అక్కడ కూర్చున్నటువంటి జడ్జెస్ ఈ ప్రత్యేక సందర్భంలో ఏం చేయాలనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు.
ఇక్కడ ఉన్నప్పుడు ఎంతవరకు ఉంది ఛాన్స్ చెప్పండి మీరు? అంటే జయలలిత గారి కేసు కూడా ప్రస్తావించారు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కేసులు సిబిఐ చేతిలోకి వెళ్లే అవకాశాలు ఒక పర్సెంటేజ్ తీసుకుందాం, కొలమానం ఇప్పుడు ఉన్నటువంటి మిక్స్డ్ సిచ్యువేషన్ లో అంటే ఇక్కడ మనం రాజకీయంగా కూడా మనం ఆలోచిస్తే దీర్ఘంగా కనుక మనం దూర ఆలోచనతో చేస్తే ఫ్యూచర్ లో బీజేపీ యొక్క వ్యూహం ఏంటి? ఆంధ్రప్రదేశ్ని తెలంగాణని ఆక్రమించుకోవడం మీన్స్ వాళ్ళు అధికారంలోకి రావాలి అంటే వీళ్ళు సరే అంటే న్యాయ వ్యవస్థను వీళ్ళు ప్రభావితం చేస్తారా అనేది పక్కన పెట్టేస్తే అది జరగదు ఇండియాలో. కానీ మనం సిబిఐ విషయానికి వస్తే స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అయినప్పటికీ అది హోమ్ మినిస్టర్ కి కిందనే పనిచేస్తుంది కదా. హోమ్ మినిస్టర్ అండ్ హోమ్ సెక్రటరీ ఆర్ ది అథారిటీస్. తప్పకుండా వాళ్ళ ప్రభావం సిబిఐ పైన ఉంటుంది. ఒకవేళ సిబిఐ మేము చేయలేమనో చేస్తామనో ఇంకోటి అన్నా కూడా న్యాయ వ్యవస్థ తప్పకుండా దీనిపైన యాక్షన్ తీసుకొని వీటిని స్పెషల్ కోర్ట్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఇంకొక జ్యూరిడిక్షన్ ఉన్నటువంటి ఇంకొక రాష్ట్రానికి బదిలీ చేయాల్సినటువంటి ఛాన్స్ కూడా తప్పకుండా ఉంది. కోర్టు వరకు దర్యాప్తు సంస్థలు ఇక్కడ ఒక స్టేట్ దర్యాప్తు సంస్థ వెళ్ళి ఇంకో స్టేట్కి చేసే ఛాన్స్ లేదు కాబట్టి ఇప్పుడు సిబిఐ ఓన్లీ దర్యాప్తు సంస్థ. ఇక్కడ దీన్ని అవాయిడ్ చేయాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ ప్రభుత్వం కానీ మళ్ళీ ఇంకొకసారి ఈ ఢిల్లీ పోలీస్ యాక్ట్ మా పైన పనిచేయదు, మళ్ళీ మేము సిబిఐని నిరోధిస్తున్నాం ఇక్కడ అని చెప్పాలి. అలా చెప్పినప్పుడు మళ్ళీ వాళ్ళు రావడానికి అవరోధం కలిగిన కోర్టు చెప్తే రావాల్సిందే. ఒకసారి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో ఒకసారి అది డిస్ప్లే చేయండి. ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్ యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ ప్రకారం సిబిఐ అనేది తన రాష్ట్రంలోకి రాకూడదంటూ వారు జనరల్ కన్సెంట్ ఉపసంహరించారు. ఎప్పుడు జరిగింది ఇది? 8/11/2016లో దాంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు సార్. 2018లో అంటే ఇక్కడ బీజేపీ నుంచి ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చిన తరువాత ఎందుకో చంద్రబాబు నాయుడు గారికి అనుమానం వచ్చింది, ఈ రాష్ట్రం పైన సిబిఐ పడబోతోంది, తన పైన సిబిఐ రాబోతుంది. అందుకైనా పలు సందర్భాల్లో కొన్ని కామెంట్స్ కూడా చేశారు, నాకు రక్షణ వలయంగా మీరే నిలబడాలి, నన్ను త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశం ఉందని. స్కిల్ కేసుకు సంబంధించి కదులుతున్నటువంటి డొంక చూసిన తరువాతే ఆయన ఆ మాటలు అన్నారా అనేది ఒకటి. రెండోది సిబిఐ గాని అడుగు పెడితే ఏం జరుగుతుందో ఆయనకి తెలుసు కాబట్టి జనరల్ కన్సెంట్ ఉపసంహరిస్తూ ఒకసారి అది పెట్టండి, జీవో కాపీ కూడా. ఇన్ ఎక్సర్సైజ్ ఆఫ్ ద పవర్స్ కన్ఫర్డ్ బై సెక్షన్ 6 ఆఫ్ ద ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946 గవర్నమెంట్ హియర్ బై విత్డ్రా ద జనరల్ కన్సెంట్ అకార్డెడ్ ఇన్ జీఓఎంఎస్ నంబర్, ఇది చెస్ డిపార్ట్మెంట్ డేటెడ్ 3/08/2018. చాలా క్లియర్గా ఉంది. అప్పుడు జాతీయ పత్రికలన్నీ కూడా బాగా రాశాయి కూడా, జాతీయ పత్రికలు రాయలేండి ఇలాంటి వార్తలంతా కూడా. అప్పుడు సిబిఐని తిట్టారు, సిబిఐని అప్పుడు తిడతారు. మళ్ళీ వివేకానంద రెడ్డి గారి కేసు వస్తే ఆహా సిబిఐ నిజమైన సిబిఐ, ఈ దేశంలో చాలా గొప్పది, ఇది ఇటువంటి దర్యాప్తు సంస్థ ఎక్కడా లేదు అని పక్కన వాళ్ళ కేసులకైతే పొగుడు. ఈ ఢిల్లీ స్పెషల్ పోలీస్ యాక్ట్ ని పార్లమెంట్ లో పెట్టేసి దాన్ని ప్రతి రాష్ట్రానికి కూడా సిబిఐ యొక్క ఇది పరిధి వర్తిస్తుందని చెప్పేసి పార్లమెంట్ లో యాక్ట్ పాస్ చేయొచ్చు కదా సార్ మళ్ళీ కూడా. ఓకే, దీన్ని ఎందుకు మరి సెంట్రల్ గవర్నమెంట్ కానీ అప్పట్లో ఢిల్లీ పోలీసు స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అనేది కొన్ని ప్రత్యేకమైనటువంటి కేసుల దర్యాప్తు కోసం సిబిఐని తీసుకొచ్చింది. సో ఆ దర్యాప్తు సంస్థ అనేది చాలా బాగా దర్యాప్తు చేస్తోంది కాబట్టి దేశంలో ఎక్కడైనా అవసరమైనప్పుడు వాళ్ళని పంపిస్తూ వచ్చారు. దీన్ని చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివిగా నా రాష్ట్రంలో నువ్వు అడుగు పెట్టడానికి లేదు, నువ్వెవరు నా రాష్ట్రం, నా రాష్ట్రం నువ్వు రావడానికి వీల్లేదు. ఇటువంటి సందర్భాలని రేపు కూడా అదే జరిగితే ఇటువంటి సందర్భాలని అవరోధాలని అధిగమించాలంటే పార్లమెంట్ లో మన పార్లమెంటేరియన్స్ అందరూ ఉన్నారు కదండి, వీళ్ళందరూ కూడా అక్కడ కూర్చుని ఇటువంటివన్నీ డిసైడ్ చేయడానికే మనం వాళ్ళని ఎన్నుకొని పంపిస్తుంది. వాళ్ళు అక్కడ పోయి ఓన్లీ పేపర్లు చదువుకొని రావడానికి కాదు. మన కాదు, దేశవ్యాప్తంగా ఉన్నా సరే అక్కడ ఒప్పుకోవాలి కదా, మన టీడీపీ ఒప్పుకోవాలి, జనసేన ఇటువంటి వాటి అన్నిటిపైన యాక్షన్ తీసుకొని మనం ఓటేసేది వీళ్ళందరికీ మాకు న్యాయం చేయండి, మా అందరికి మంచి పరిపాలన ఇవ్వండి అని. వాళ్ళు వాటిపైన ఏమి యాక్షన్ తీసుకోవట్లేదు. రైట్. ఎస్ శర్మ గారు, ఏ మేరకు అవకాశం కనిపిస్తోంది సార్ చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి కేసులు సిబిఐ చేతికి వెళ్ళేటటువంటి అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి? ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? లా ప్రకారమే చూసుకున్నా 100% ఉన్నాయండి. చట్టపరంగా చూస్తే 100% చెప్పేశారు ఒక ముఖ్యమంత్రిగా సార్ 100కు 100 వేసేసారు మీరు. అవునండి, చట్టం మీద నమ్మకం ఉంది. మీరు లాయర్ కాబట్టి రోజు హైకోర్టుకి వెళ్తుంటారు కాబట్టి మీకు నమ్మకం ఉంటుంది, మీరు నమ్ముకున్న వ్యవస్థ. కానీ సామాన్య ప్రజల్లో
వారికి కూడా నమ్మకం ఉంది, కానీ 100% అనేటప్పటికీ ఎక్కడో కొన్ని లా పాయింట్స్ ఏవో ఉంటాయి కదా, అది అక్కడికి వెళ్లకుండా ఉండడానికి. గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ గారి కేసు చూసుకున్నా, చౌతాలా గారి కేసు చూసుకున్నా, జయలలిత గారి కేసు చూసుకున్నా, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఏనండి. వీటన్నిటి ప్రకారం 100% సిబిసిఐడి వాళ్ళని దర్యాప్తు ఉంచినా సరే ఆ దర్యాప్తు యొక్క అంశాలని బయటకి ఎక్కడ తెలియపరచకుండా ఎప్పటికప్పుడు కోర్టు ద్వారా ఎప్పటికప్పుడు కోర్టుకి సీల్డ్ కవర్ లో సబ్మిట్ చేయమని చెప్పి ఆదేశించే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే సిబిఐకి అప్పచెప్పైనా సరే సీల్డ్ కవర్ లో అప్పచెప్పమని చెప్పి కోరే అవకాశాలు ఉన్నాయి. ఈ రాష్ట్ర పరిధిలో నుంచి చట్ట విచారణ అంటే కోర్టు పరిధిని కూడా తప్పించే అవకాశం 100% ఉన్నాయి. పక్క రాష్ట్రానికి ఇవ్వచ్చు, అది వేరే రాష్ట్రానికి దేనికైనా ఇవ్వచ్చు, హైదరాబాద్ తెలంగాణ కాకుండా అట్లా రాష్ట్రం మార్చి ఈ కేసులన్నిటి మీద కూడా సజావుగా దర్యాప్తు చేసేటట్టుగా హైకోర్టు తీర్పిస్తుంది. ఎవరైతే సీనియర్ జర్నలిస్ట్ తిలక్ గారు ఇచ్చారో ఆ కేసు ఒక కొలిక్కి వస్తుంది. ఆ కేసులో ఖచ్చితంగా తిలక్ గారికి అనుకూలంగా వారికి అనుకూలంగా ఉన్న పాయింట్స్ ఏంటో చెప్పండి. ఇప్పుడు వారే ఎవరైతే నిందితులుగా ఉన్నారో వారే సీఎం అయ్యారు కాబట్టి దర్యాప్తు సంస్థలు వారి పరిధిలో పనిచేస్తూ ఉంటాయి కాబట్టి, లేకపోతే ఆ ఫైల్స్ ఆయనకి దగ్గరగా ఉంటాయి కాబట్టి, ఒకవేళ ఏమన్నా మ్యానిపులేట్ జరగడమో, నీరు గార్చడమో, ఇంకేమన్నా జరిగే ప్రమాదం ఉందని ఆరోపణలు తప్పిస్తే ఏ పాయింట్ బేసిస్ మీద దీన్ని సిబిఐకి అప్పగించే అవకాశం ఉంటుంది చెప్పండి. ఇది ఊహాజనితమే కదా. ఇప్పుడు వారి 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 చేతుల్లోకి వెళితే నీరు గారిపోతుంది, వారి ముఖ్యమంత్రి అనేది మనం మాటలతో చెప్పుకునే అంశం కోర్టు ముందుకు చెప్తాం, కానీ వాళ్ళకి పాయింట్స్ కావాలి కదా. ఈశ్వర్ గారు మీకు పాయింట్లు చెప్తున్నాను ఏంటంటే, ఒక నౌకరు యజమానికి వ్యతిరేకంగా ఏ పని చేయలేరు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, చిన్నప్పటి నుంచి పెంచుకుంటున్న ఒక పెంపుడు కుక్క ఏదైతే ఉందో ఆ పెంపుడు కుక్క ఆ యజమానికి ఎగెనెస్ట్ గా పనిచేసే అవకాశమే లేదు, నాటు భాషలో చెప్పాలంటే, చెందాలంటే. అట్లాగే మీరు ఒక ఛానల్లో కూర్చుని ఇంకో ఛానల్ అధిపతుల్ని ఉత్తిపుణ్యాన ఈ ఛానల్ తిట్టే వాళ్ళని పొగిడే అవకాశం లేదు. అట్లానే చంద్రబాబు నాయుడు గారి కింద వారి హోమ్ మినిస్టర్ వనిత గారు 35 హత్య కేసులు జరిగినా సరే ఎక్కడా కూడా పురోగతి లేకుండా, ఆఖరికి సుబ్బారాయుడు గారి హత్య కేసులో ఇప్పటిదాకా ముద్దాయిని అరెస్ట్ చేయకుండా ఉన్నారు. మర్డర్ కేసులో అత్యంత దారుణంగా అర్ధరాత్రి పూట అందరూ ఊరు చూస్తుండగా ఎస్ఐ కళ్ళ ముందు చంపిన కేసులోనే అరెస్ట్ జరగలేదు ఈ రోజుకి కూడా. అట్లాంటి జరగని కేసులు ఉన్న చోట హోంమంత్రి గారు అసలు ఎక్కడ రెస్పాండ్ అవ్వకపోవటము, చేయకపోవటం, ఇవన్నీ గమనిస్తూ ఉంటే అట్లాంటి సంస్థలు చంద్రబాబు నాయుడు గారికి ఎగెనెస్ట్గా కానీ, నారాయణ గారికి ఎగెనెస్ట్గా కానీ, A1 A2 అయిన వారిద్దరి మీద ఎగెనెస్ట్గా ఒక చిన్న దర్యాప్తు అయినా చేసిందే. ఇప్పటికీ కూడా మీరు చూస్తే మీకు హైకోర్టు ఎందుకు నమ్ముతుందంటే, సిబిసిఐడికి ఇప్పటిదాకా తాళం వేశారండి. సిట్టు ఏదైతే ఉందో ఆ సిట్టు తాళం వేసి ఇంకా తాళం తెరవలేదు. పనిచేసే వాళ్ళకి ఇప్పటిదాకా ఓపెన్ కాలేదా? 2 నెలలు అవుతున్నా వాళ్ళకి ఇప్పటికీ ఆ సిట్ లో పనిచేసే ఉద్యోగులు ఎవరికి డబ్బులు వేయలేదు, ఇప్పటిదాకా జీతాలు వేయలేదు. వాళ్ళందరూ ఖాళీగా ఉన్నారు. పొద్దున్నే డీజీపీ ఆఫీస్కి వెళ్తాం, సొంతకం పెట్టడం, మళ్ళీ రాత్రి సాయంత్రం దాకా అక్కడ చెట్ల కింద కూర్చొని టీ కాఫీలు తాగటం రావటం, వాళ్ళకి వేరే పని కూడా ఇవ్వలేదు కనీసం. దీనికన్నా సాక్ష్యం ఇంకన్నా కావాలా? రేపొద్దు తిలక్ గారు ఆ సిబిసిఐడి ఆఫీస్ కార్యాలయంలో ఏదైతే తాళాలు వేసారో ఆ ఫోటోలు తీసుకెళ్లి హైకోర్టులో కనుక సబ్మిట్ చేసినా, ఏంటి ఈ సిట్లో పనిచేసే గతి వాళ్ళకి మీరు జీతాలు ఎప్పుడు వేశారు, ఎప్పుడు వేశారు అని ఒక్క క్వశ్చన్ హైకోర్టు అడిగినా ఎందుకు వేయలేదంటే దానికి ఒక ప్రూఫ్ చూపించలేదు. ఎందుకు వేయలేదు? కేవలం చంద్రబాబు నాయుడు గారు మీరు వారి గతంలో ఇన్వెస్టిగేషన్ చేశారనే వాళ్ళకి ఇప్పుడు ఉద్యోగస్తులు జీతాలు వేయలేదు. ఇప్పుడు వాళ్ళు విని అలర్ట్ అయ్యి రేపు ఎల్లుండి వేస్తారేమో జీతాలు, కనీసం వాళ్ళకైనా మంచి జరుగుతుంది. అంటే జీతాలు వేయకుండా తాళాలు వేసేసారు కాబట్టి, చెందారు కాబట్టి ఈ కేసులు ఇక్కడ సజావుగా జరగవు అని చెప్పేసి ఖచ్చితంగా తిలక్ గారి తరపున న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో దానికి ఇప్పుడు తాళాలు వేసినటువంటి సిట్ కార్యాలయానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు, ఇంకొక అధికారో, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఒక ఉన్నతాధికారో ఎవరైనా అనుకుందాం, మౌఖిక ఆదేశాలు ఉంటాయేమో కానీ మనకి రాతపూర్వకంగానో ఇంకొక రూపంలోనో అది ఉంటుందా? ఉండదు. మరి ఎట్లా కోర్టు ముందుకు తీసుకొస్తారు దీన్ని? ఏ ఆధారాలతో తీసుకొస్తారు? గారు మీ ద్వారా వారికి ఒక ఇంటి ఇస్తున్నాను. ఎందుకు పోలీసులందరికీ జీతాలు పడ్డాయిగా, సిట్ లో ఉన్న వీళ్ళకే ఎందుకు జీతాలు పడలేదు 2 నెలలుగా? తాళం ఎక్కడుందని కూడా అడగాలి. ఇప్పుడు ఇంకో పాయింట్ కూడా అడగండి, ఆ తాళం కీ ఎక్కడుందనేది. కీ కనపడలేదు, వెళ్ళిపోయారు. ఈ పాయింట్ కూడా కోర్టుకు చెప్పండి. పోనీ వాళ్ళందరినీ సస్పెండ్ చేసి వేరే చోట కూర్చోబెడితే చేసే వేరు, వాళ్ళని ఎవరు సస్పెండ్ చేయలేదు, ఏం చేయలేదు. జీతాలు వేయలేదు అంటానికి వాళ్ళకి శాలరీ స్లిప్ ఉంటుంది, వాళ్ళకి సర్వీస్ రిజిస్టర్ ఉంటుంది, అంత క్లియర్ గా తెలుస్తాయి కదా. దానికి కారణం ఏం చెప్తారు? ఎందుకు వేయలేదంటే మిమ్మల్ని అరెస్ట్ చేశారని వేయలేదని చెప్తారా? మమ్మల్ని అరెస్ట్ చేశారని నీతిగా నిజాయితీగా ప్రజల డబ్బు కోసం వాళ్ళు గట్టిగా పోరాడి మమ్మల్ని అరెస్ట్ చేసి మా మీద కేసులు పెట్టారు, అందుకే మేము వేయట్లేదు డబ్బులు అని చెప్తారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కోర్టుకి? లేకపోతే ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చెప్తారు? డీజీపీ గారు ఏం సమాధానం ఇస్తారు? వీళ్ళు మా ఉద్యోగస్తులు కాదండి, వీళ్ళు కాంట్రాక్ట్ పద్ధతిలో పెట్టుకున్నారు అప్పుడు గవర్నమెంట్ అని చెప్తారా?
చెప్పలేరు కదా. ఇది ఒక్క సాక్ష్యం చాలండి. వాళ్ళకి జీతాలు వేయలేదని ఒకే ఒక్క పాయింట్ మీద ఈ కేసును వేరే రాష్ట్రానికి దర్యాప్తు చేయడానికి, అది కూడా ఈ అధికారులతో వేరే రాష్ట్రం అధికారులతో డబ్బులు ఇప్పించి అదే కూడా ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి కూడా అడగచ్చు తిలక్ గారు. ఇంకోటి కూడా అడగచ్చు సార్, ఇంకోటి కూడా చేయొచ్చు. అంటే ఎవిడెన్స్ గా ఉపయోగపడుతుందో లేదు నాకు తెలియదు, మీరు లాయర్ కాబట్టి మీరే చెప్పాలి. ఆ సిట్ కార్యాలయానికి తాళం వేశారు కదా, దాన్ని రోజు డేట్ టు టైం తో సహా ఫోటోలు వీడియోలు తీసి డే టు టైం కూడా రికార్డ్ అవుతుంది. అది తీసి పెట్టుకోవడం మంచిదేమో. అక్కర్లేదు సార్, వీళ్ళు జియో లొకేషన్లు జియో ట్యాగ్లు అంటున్నారు కదా, జియో దాంతో చూస్తే ఆ సిట్ కార్యాలయంలో బూజులు పట్టిపోయి రేపు ఎవరైనా అడ్వకేట్ కమిషనర్ ఒకళ్ళని అపాయింట్ చేయించుకొని తిలక్ గారు ఆ సిట్ కార్యాలయానికి వెళ్ళి దాని పరిస్థితి చూస్తే అదేం సార్, తాళం మన చేతిలోనే ఉంది. రాత్రికి నేను ఓపెన్ చేసి నా చేతిలో ఉన్న తాళమే అనుకుందాము, నేను రాత్రికి ఓపెన్ చేసి మొత్తం క్లీన్ గా పెడతాను. ఈ రోజు ఓపెన్ అయితే ఓపెన్ అయినట్టు కాదు కదా. కాబట్టి కోర్టు ముందుకి ప్రతిరోజు ఈ డేట్ లో తాళం ఉంది, ఈ డేట్న తాళం ఉంది, ఈ డేట్న తాళం ఉంది, ఈ టైంకి తీసిన వీడియో లేదంటే ఫోటోగ్రాఫ్ అని డే టు టైంతో పాటు రికార్డ్ చేసి పెట్టుకుంటే మంచిదేమో నాకు అనిపిస్తుంది. అది తిలక్ గారు తీసుకోవాల్సిన మినిమం ప్రికాషన్స్ అండి. ఇవన్నీ వీటన్నిటిని హైకోర్టు పరిగణలోకి తీసుకుంటే ఈ కేసులు ఇక్కడ విచారణ సజావుగా జరగదు. సిట్ కార్యాలయం తాళాలు వేయటం కానివ్వండి, ఆ ఉద్యోగస్తులు డబ్బులు ఇవ్వకపోవటం కానివ్వండి, ఒక్క రోజు కూడా దానికి సిడి అని ఉంటుంది సార్, కేస్ డైరీ అని. ఈ ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లో కేస్ డైరీలో ఒక సింగిల్ ఎంట్రీ కూడా ఉండదు. మరి ఏమైనా ఉన్నట్టు ఎందుకు ఆగిపోయినా ఇది ఇన్వెస్టిగేషన్ అని చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే విచారణ రాష్ట్రానికి ఇవ్వటం అనేది 100% ఉంటుంది. కోర్టు పరిధిని కూడా మారుస్తారు. అధికారులను వీళ్ళనే కొనసాగించవచ్చు, లేకపోతే వేరే వాళ్ళని పెట్టుకోవచ్చు, చేయొచ్చు, వేరే దర్యాప్తు సంస్థకు కూడా ఇవ్వచ్చండి. రైట్. వెంకటేష్ శర్మ గారు, వీళ్ళలో 8 నుంచి 9 మంది ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా దే హ్యావ్ బీన్ రిక్రూటెడ్ బై యూపీఎస్సీ నుంచి రిక్రూట్ అయ్యారు. యూపీఎస్సీకి కూడా వీరు సమాధానం చెప్పాలి. ఇప్పుడు నేను 2-3 రోజులుగా నేను ఆలోచిస్తూ ఉన్నాను, ఎందుకు వీళ్ళు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కి ఎందుకు వెళ్ళలేదు, యూపీఎస్సీను స్టేట్ గవర్నమెంట్ని కూడా ఎందుకు పార్టీని చేయలేదు, డీజీపీని పార్టీని చేసి వీళ్ళు ఇప్పటివరకు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో ఈ విధంగా మేము ఒక స్పెషల్ సందర్భంలో మేము ఈ విధంగా పనిచేసిన దానివల్ల మమ్మల్ని ఖాళీగా పెట్టినటువంటి సందర్భాన్ని వివరిస్తూ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో వాళ్ళు పిటిషన్ వేసుకుని మాకు జీతాలు ఇవ్వట్లేదు, మాకు సరైన సౌకర్యం ఇవ్వట్లేదు, మమ్మల్ని తీసుకొచ్చి ఖాళీగా కూర్చొని మేము వీఆర్ ఎఫిషియెంట్ ఆఫీసర్స్, మా కెరీర్ రికార్డ్ ఈ విధంగా ఉందని చెప్పేసి ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా పిటిషన్స్ ఇంతవరకు ఎందుకు వేయలేదు ఐపీఎస్ ఆఫీసర్స్ అనేది నాకు ఇంతవరకు అర్థం కావట్లేదు. రీజనబుల్ టైం అనేది ఒకటి ఉంటుంది కదా సార్ వెంకటరామరెడ్డి గారు, కనీసం 3 to 6 months అన్న గ్యాప్ ఇచ్చి ఇంకోటి ఐపీఎస్లకి మాత్రం కేంద్ర ఫండ్స్ నుంచి డబ్బులు వచ్చేస్తాయి సార్. ఎస్పీ స్థాయి ఐపీఎస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకు డబ్బులు వస్తాయి. ఆ కింద పనిచేసే వాళ్ళు దాదాపుగా హెడ్ కానిస్టేబుల్, ఎయిర్ కానిస్టేబుల్, ఎస్ఐలు, వీళ్ళందరూ సిఐలు వీళ్ళందరూ ఉన్నారండి. వీళ్ళెవ్వరికి కూడా డబ్బులు రావట్లేదు. వీళ్ళందరూ సెంట్రల్ ఫండ్స్ నుంచి వస్తాయి కాబట్టి వాళ్ళు జీతాలు వస్తున్నాయి కాబట్టి ఉద్యోగమే వాళ్ళకి డ్యూటీనే అలాట్ చేయట్లేదు కాబట్టి వాళ్ళు ఇంకా వెళ్ళలేదు. జీతాలు కూడా ఆగిపోయినాయి అనుకోండి, దే మే బి వాళ్ళు వెళ్ళి అప్పుడు వెళ్తారు వాళ్ళు. రైట్. శివశంకర్ గారు, ఏంటి చంద్రబాబు నాయుడు గారి కేసులకు సంబంధించి ఏంటి సిబిఐకి వెళ్ళేటటువంటి అవకాశాలు ఏ మేరకు కనిపిస్తున్నాయి? అసలు వారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఈ కేసులన్నింటినీ నీరుగార్చేలా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా సార్, మీరు అన్నట్టు ఇందాక పెద్దల విశ్లేషకులు చెప్పినట్లు ఒక్కసారి మనకు కామన్ పీపుల్గా ఆలోచన చేసినా కూడాను ఏం జరుగుతుంది, చంద్రబాబు నాయుడు గారి ఆ కేసుల్లో ఏదైతే మనకు మేజర్ కేసులు ఉన్నాయి కదా, స్కిల్ డెవలప్మెంట్ సంబంధించింది, ఐఆర్ఆర్ సంబంధించింది, ఇసుక కానీ లేకపోతే లిక్కర్ది కానీ, ఇన్నర్ రింగ్ రోడ్డు కానీ, ఇవన్నీ ఫైబర్ నెట్ కానీ తీసుకున్నట్లయితే ఈ కేసుల్లో పూర్తి ఆధారాలతో ఏసీబీలో కావచ్చు, వాళ్ళ యొక్క పెద్ద పెద్ద లాయర్లను తీసుకొని వచ్చి ఢిల్లీలో అప్పట్లో సిద్ధార్థ లూత్రా ఇంకొకరు ఇంటర్నేషనల్ లాయర్లను తీసుకొని వచ్చినా కూడాను ఆ యొక్క వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం పూర్తిగా కన్విన్స్ అయ్యేసి ఈ కేసులో మెరిట్స్ ఉన్నాయి అనేటువంటి ఉద్దేశంతో ఆయనని 52 రోజుల పాటు జైల్లో కూడాను ఉంచడం జరిగింది. తర్వాత ఆయనకి ఏదో ఫైల్స్ ఉన్నాయి, ఇంకొకటి ఆరోగ్య రీత్యా, మరోసారి చెప్తున్నాను, ఆయనకు ఆరోగ్య రీత్యా కళ్ళు కనిపించట్లేదు, పాపం ఇబ్బందులు పడుతున్నారు పెద్ద ఆయన అనేటువంటి ఉద్దేశంతో మెర్సీ గ్రౌండ్స్ కిందట ఆయనకి బెయిల్ ఇచ్చింది. ఒక్కసారి ఓకే. ఇప్పుడు దానికి సంబంధించిన ఏంటంటే ఈ యొక్క ప్రభుత్వం మారిన తర్వాత ఇదే వ్యక్తి ఈ యొక్క విచారణ సంస్థలకు అధిపతిగా, అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయిన తర్వాత విచారణ చేసినటువంటి సంస్థలు ఏసీబీ దగ్గర నుంచి సిఐడి వరకు అన్నింటికీ కూడాను ప్రభుత్వాధినేతగా ఆయనే కాబట్టి ఆయన సమీక్ష చేసేటువంటి అధికారం ఆయనకు ఉంది కాబట్టి
ఆయనకు సంబంధించిన కేసుల్లోనే నిష్పక్షపాతంగా ఏ విధంగా చేస్తారు అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా అనుమానము. ఒక ఉదాహరణ చెప్తానండి, కామన్ మ్యాన్కి అర్థమయ్యేటట్టుగా. ఒక వ్యక్తి ఉంటాడు, ఒక మోసగారి, మహామోసాలు చేస్తాడు, భారీగా దొంగతనాలు చేస్తాడు. చేసిన తర్వాత ఆ వ్యక్తి మీద ఒక విచారణ చేస్తారు, పోలీసులకు చెప్తే కేసులు ఫైల్ చేసి విచారణ చేస్తారు. కొన్ని రోజుల తర్వాత ఈ వ్యక్తే, మోసం చేసినటువంటి వ్యక్తే ఆ యొక్క ఒక పోలీస్ బాస్గా వచ్చాడు అనుకోండి. ఆ వ్యక్తి తను చేసినటువంటి దొంగతనానికి నేను దొంగతనం చేసినా అనేటువంటి సర్టిఫై చేయగలడా? లేదనేటువంటి ఉద్దేశంతో ఈ పేపర్లో, ఈ ఫైల్లో, ఈ యొక్క విచారణలో, ఎఫ్ఐఆర్లో ఆ యొక్క సంబంధించినటువంటివి అంతా కూడాను మాయ చేయడమో, మ్యానిపులేట్ చేయడమో, ఏదో విధంగా చేసేసి తను నిర్దోషిగా ప్రూవ్ చేసుకోవాలనేటువంటి తపన ఒక కామన్ మ్యాన్కి ఏ విధంగా ఉందో, అక్షరాల ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అధిపతి కాబట్టి, అది కాకుండా జరిగినటువంటి సంఘటనలు ఆయన మొదటి నుంచి కూడాను నిందితుడిగా చేర్చినప్పటి నుంచి కోర్టుల్లో కూడాను నేను తప్పు చేయలేదని చెప్పట్లేదు. 17A అని ఒక సెక్షన్ పెట్టుకొని గవర్నర్ అనుమతి తీసుకోలేదని సుప్రీం కోర్టు వరకు నడిపాడు, ఆయన చేశారు. తర్వాత ఈ యొక్క ప్రభుత్వంలోకి వస్తాను, ఇందాక మీరు చెప్పినట్టు ఇదంతా కూడాను సిఐడి కార్యాలయాన్ని, ఏదైతే సిట్ కార్యాలయం ఉందో తాడేపల్లిలో, కుంచెన్పల్లిలో ఆ యొక్క కార్యాలయాన్ని మూతవేయడమే కాకుండా ఈ యొక్క దానికి సంబంధించినటువంటివి ప్రభుత్వం కేసు పెట్టింది ఇంతకుముందు. దేనికి? ఇది రాజకీయ సంబంధించినటువంటి కేసు కాదు, ఆర్థికమైనటువంటి అవకతవకలు జరిగినటువంటి కేసు ఇది. ఈ కేసుకు సంబంధించినటువంటి వాటిలో ఈ వ్యక్తి వచ్చిన తర్వాత ఆ యొక్క ఫైల్స్లో రహస్యమైనటువంటి డాక్యుమెంట్లు ఉంటాయి. అదేవిధంగా ప్రభుత్వం తరపున వాదించేటువంటి ప్రాసిక్యూటర్లు కావచ్చు, వాళ్ళు ప్రభుత్వం ఏ విధంగా చెప్తే దానికి సంబంధించి చేస్తారు. ఆ ప్రభుత్వము ఇప్పుడు అతనే అధిపతి, తర్వాత నిందితుడు అతనే. సో ఇటువంటి కాంట్రడిక్షనరీ ఉన్నప్పుడు, సెన్సిటివిటీ ఉన్నప్పుడు ఈ కేసుకు సంబంధించింది ఆ సామాజిక కార్యకర్త అయినటువంటి తిలక్ గారు హైకోర్టులో ఏ విధంగా వేశారో, ఆ వాదనల్లో కూడా విన్న తర్వాత ఈయనకు సంబంధించినటువంటి అడ్వకేట్లు ఏ విధంగా దాన్ని నీరుగార్చే ప్రయత్నం చేశారంటే, అతను ఒక పత్రికాధిపతి అంట, ఆ పత్రికకి ఎంత సర్క్యులేషన్ ఉంది, పత్రిక ఉందా లేదా, ఇన్ని క్రాష్ క్వశ్చన్స్. ఎగ్జాక్ట్లీ అదే అక్కడికే రాబోతున్నారు. అదే సంబంధించినటువంటి ఇంత వాదనలు జరిగిన తర్వాత ఆ యొక్క న్యాయమూర్తులు ఇద్దరు కూడాను క్లియర్గా ఈ పత్రికా సర్క్యులేషన్ కావచ్చు, దీనికి సంబంధించినటువంటి కేసుకి ఏమన్నా సంబంధం ఉందా? ఒక సాధారణ పౌరుడు అంబేద్కర్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం నాకు తెలియదు కానీ కాదండి, అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం కావచ్చు, మనం చేసినటువంటి చట్టాలలో భారతీయ శిక్షా స్మృతుల ప్రకారము ఎవరైనా కూడాను భారత పౌరుడికి ప్రజావాజ్యం కోరేటువంటి హక్కు, ఏదైనా ప్రభుత్వం కానీ ఏదైనా ప్రజలకు సంబంధించినటువంటి ఏదైనా కూడాను పిల్ వేసేటువంటి హక్కు ప్రతి భారతీయుడికి ఉంది. అతనికి పేపరే ఉండాలని కాదు, అతడు రామోజీరావే కావాలని కాదు, అతను వేమూరు రాధాకృష్ణ కావాలని కాదు, ఇవన్నీ ఛానళ్ళు ఉండాలనేటువంటి ఎక్కడా లేవు. మీ క్వశ్చన్లు లాయర్లు ఎట్లా అడుగుతున్నారంటే, ఏదో ఒక విధంగా ఇది పిల్లిని విచారించే అర్హత లేదని త్రుటిలోనే తొక్కడానికి ప్రయత్నం చేశారు. ఎందుకు చేశారు? నిజంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ధర్మంగా, ఆయనే న్యాయపరంగా ధర్మపరంగా అతనే బయటికి వచ్చేసేసి నేనే అధిపతి, నా మీదనే ఇక కేసులన్నీ ఉన్నాయి కాబట్టి, నేను చేసేటువంటి ధర్మం కాదు కాబట్టి నేను తప్పు చేయలేదని ఆయన భావిస్తే, ఆయన కొద్ది ఆయనే స్వయంగా ఇది వచ్చిన తర్వాత పిల్లికి హైకోర్టుకి చంద్రబాబు తరపున లాయర్లు ఇవ్వచ్చు, మేమే ఇస్తున్నామండి, సిబిఐ విచారణ చేయించండి, ఇది ఈడీ కూడా విచారణ చేయండి, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి 2000 కోట్లు ఏదో దొరికినాయి కదా వల్ల శ్రీనివాస్ కూడా అన్ని కూడాను. చంద్రబాబు నాయుడే ఈరోజు నిజాయితీ పరంగా, ధర్మపరంగా, న్యాయపరంగా తనే దానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి సిబిఐ విచారణ జరిపించండి అని అతని దగ్గరే ఒక లెటర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాము. ఎందుకంటే చెప్తుంటాడు కదా ఆయన, ఆహా మేధావిగా, అతనే ఒక ధర్మం సృష్టించిన వ్యక్తిగా, అతనే ఈ చట్టాలు రూపొందించిన వ్యక్తిగా, అతనే భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన వ్యక్తిగా ఆయన చెప్తుంటారు కాబట్టి ధర్మబద్ధంగా ఆయనే సిబిఐకి కోర్టుకి సిబిఐ విచారణ జరిపించండి అనేటువంటి ఇస్తారేమో అనేటువంటి ఆశిద్దాం. ఇంకోటి అండి, ఇందులో లుక్అవుట్ నోటీసులు ఇచ్చారు కదా కొంతమందికి, వాటిని విత్డ్రాల్ చేయడం కానీ, అధికారులు ఉన్నారు కదా, ముఖ్యమైనటువంటి అధికారులు ఎవరైతే ఈ కేసులో వాళ్ళు వ్యక్తిగతంగా కాదు, ప్రభుత్వ పరంగా ఆ రోజు ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టినటువంటి వారి మీద వాళ్ళకి సంబంధించినటువంటి విధిలో భాగంగా
ఆ యొక్క విచారణ చేస్తే విచారణ చేసినటువంటి అధికారుల్ని ఎవరిని కూడా కక్షపూరితంగా పోస్టింగ్లు ఇవ్వకుండా పక్కన పెట్టి ఆ పొజిషన్స్ లో ఈ రోజు తనకు కావాల్సినటువంటి వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం జరిగింది. సరే, సో దీన్ని చేసుకుంటే బట్టి అర్థం చేసుకున్నారు. కావట్లేదా? మిగతా వాళ్ళని ఆ కేసును అవమానిస్తున్నటువంటి నీరుగార్చడానికి ఎంతగా ప్రయత్నిస్తున్నారని. Yes. ఈ కేసు నీరుగార్చి ఎస్ మీరు అన్నట్టు ఎక్కడా కూడా అండి, ఈవెన్ ప్రవీణ్ కుమార్ అయితేనేమి, స్వర్ణజిత్ సేన్ కానీ వీళ్ళందరూ కూడాను వాళ్ళ స్టేట్మెంట్లు చూస్తుంటే అందరూ బిత్రపోతున్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో చూసాము. Yes. ఈ రాష్ట్రం తీసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చినప్పుడు అండి, Right. చంద్రబాబు నాయుడు సీఎంఓలో పనిచేసేసి కరడుగట్టిన సీఎం అభిమానులని పదే 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 చాలా మంది చెప్పినా కూడా అధికారులకు ఎందుకన్నా రాజకీయాలు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి, ఈవెన్ CCL లో సాయి ప్రసాద్ గారు, తర్వాత వచ్చేసేసి ఇంకా అధికారులందరూ కూడా అహ్మద్ బాబు దగ్గర నుంచి ప్రద్యుమ్న, ఈ రోజు ఉన్నటువంటి ప్రద్యుమ్న సీఎంఓలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడాను గతంలో చంద్రబాబుతో అంటగాగి పని చేసినా కూడా ఏ ఒక్కరి మీద కూడా వివక్ష చూపకోకుండా, కక్ష సాధింపు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారికి అందరికి కూడాను ప్రాముఖ్యమైనటువంటి పోస్టుల్లో పెట్టి, ఈవెన్ ఆర్పి ఠాకూర్ కూడా అండి రిటైర్ అయిన తర్వాత కూడా పోస్టింగ్స్ అనేటువంటి కూడా ఒకటి నామినేట్ పోస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే రాజకీయాలకి ఈ పాపం ఐఏఎస్లకి ఐపీఎస్లకి ఆ బ్యూరోక్రాట్స్ కి ఏమన్నా సంబంధం ఉందా? రైట్. పొలిటికల్ గా కక్ష కడుతున్నావు. ఈ రోజు జోగి రమేష్ దగ్గర నుంచి, అదే విధంగా పూర్తిగా జోగి రమేష్ గారి అబ్బాయి దగ్గర నుంచి వాళ్ళ మీద కేసులు పెట్టి, ఈవెన్ పార్టీ ఆఫీస్ లో కూడా ఎవరెవరో ఆ సీసీ కెమెరాల్లో కూడా చూస్తే ఈ రోజు తెలుగుదేశంలో తిరిగే వాళ్ళే సగం మంది ఉన్నారు. సీసీ కెమెరాలు చూసేసి వాళ్ళందరూ అరెస్ట్ చేయాలి. ఈరోజు వాళ్ళందరికీ కాకుండా ఈరోజు పొలిటికల్ గా మీరు చేసేటువంటి దమనకాండ పక్కన పెడితే ఐఏఎస్ల ఐపీఎస్ల మీద వాళ్ళ కక్ష సాధింపు ఏంటండి? ఎక్కడా చూడలేదు ప్రపంచంలో. ఈ భారతదేశంలో ఈ రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఐఏఎస్ వాళ్ళను వాంటెడ్ గా 18 మందిని, అది కూడా అండి నిజంగా ఎంత కోపమో ఐపీఎస్ల మీద ఎంత కోపమో ఏమో కానీ సార్, వాళ్ళకి నార్మల్గా ఏంటంటే జిఏడికి అటాచ్ చేసిన తర్వాత లేదా డిపార్ట్మెంట్కి అటాచ్ చేసిన తర్వాత వాళ్ళు ఉదయమో లేకపోతే జనరల్గా వెళ్ళకపోవడమో శాలరీలు రాదు. మెయిన్ డిపార్ట్మెంట్ అసైన్ చేస్తేనే శాలరీస్ వస్తుంది. అంతవరకు ఏంటంటే జనరల్ ప్రోటోకాల్ ప్రకారము, వాళ్ళకి నామ్స్ ప్రకారము ఏ రాష్ట్రంలో అయినా కూడాను పోస్టింగ్ ఇచ్చేంత వరకు ఎప్పుడైనా అవసరం ఉంటే డిపార్ట్మెంట్కి వెళ్తారో లేకుంటే లేదు. అలాంటిది ఈరోజు మెమో ఇచ్చి వాళ్ళ మీద కక్ష సాధింపు ఎలా ఉందంటే, వాళ్ళని ఎలా 4th గ్రేడెడ్ ఆఫీసర్స్ లాగా ట్రీట్ చేస్తూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు అక్కడికి వెళ్ళండి. అంత కక్ష సాధింపు చూడండి, నిజంగా ఎక్కడా చూడలేదు. ఐఏఎస్లు అందరూ కూడా పాపం నోరు ఇలా పట్టుకో ఉన్నారు. ఐపీఎస్ లో కిందకి అధికారులంతా, దేశమంతా విస్తుపోతోంది సార్, అధికారుల మీద దేశమంతా విస్తుపోతోంది. 10 మంది ఐఏఎస్లు, 10 మంది ఐఏఎస్లు, 23 మంది ఐపీఎస్లు. ఇంకా తెలియాలి. 10 మంది ఐఏఎస్లు, 23 మంది ఐపీఎస్లకు 2 నెలలుగా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు అవమానం చేస్తున్నారంటే, ఐపీఎస్లు అయితే రోజు డీజీపీ ఆఫీస్కు రావాలి, వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడ కూర్చొని వెళ్ళాలి. ఒక మెమో జారీ చేశారు. మెమోని మీకు చూపిస్తాను, ఒక్కసారి చూపించండి. ఈ మెమో చూపించండి ఒక్కసారి. మెమో ఏంటంటే 16 మంది ఐపీఎస్ అధికారులు రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు డీజీపీ కార్యాలయంలోని వెయిటింగ్ హాల్లో ఉండాలి. ఉదయం 10 గంటలకు రావాలి, సాయంత్రం 5 గంటలకు రిజిస్టర్లో సంతకాలు చేసి వెళ్ళాలి. ఇది సార్ ఇప్పుడు ఐపీఎస్ల పరిస్థితి. ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా, ఈ దేశంలో ఎక్కడా లేదు ఇలాంటి మెమో. మీకు పోస్టింగ్లు లేవు, అయినా మీరు వచ్చి డీజీపీ కార్యాలయానికి వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చొని వెళ్ళాలి. వెయిటింగ్ రూమ్లో కూర్చోవాలి. టీ ఇస్తారా? తెలియదు, మీకు తెలియదు, నాకు తెలియదు. సరే, ఇది సార్ ఈరోజు ఐపీఎస్ల పరిస్థితి. ఐఏఎస్లకు సంబంధించి కూడా సేమ్ ఇలాంటి కక్ష సాధింపులే. 23 మంది ఐపీఎస్లు, 10 మంది ఐఏఎస్లు, వీళ్ళకి పోస్టింగ్లు ఇవ్వకుండా అందులో 16 మంది ప్రతిరోజు డీజీపీ కార్యాలయానికి వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం వరకు వెయిటింగ్ హాల్లో కూర్చొని రావాలని వారికి డీజీపీ ఇచ్చినటువంటి మెమో కొద్దిసేపటి క్రితం మీరు చూశారు. రెండోది అత్యంత ముఖ్యమైన విషయం ఒకటి చూపిస్తాను సార్, ఇది చూడు. అనంతపురం జేసీ ఎవరు పెట్టారు పోస్టు? ఆనం, ఆయన పేరేంటి, ఆనం వెంకటరమణారెడ్డి, నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి టీడీపీ నాయకులు వెంకటరమణారెడ్డి గారు పెట్టినటువంటి పోస్టు ఆమెకు వ్యతిరేకంగా. ఆ పోస్టు వెంటనే ఆమెను మళ్ళీ వెనక్కి రమ్మని ఆదేశాలు జారీ చేశారు. అది కూడా ఆయనే మళ్ళీ పోస్ట్ చేశారు. అంటే
టీడీపీ సోషల్ మీడియాలో చెప్పిందే పరమావధి, మన టీడీపీ నాయకులు చెప్పిందే పరమావధి. వాళ్ళు ఐఏఎస్లు కావచ్చు, వాళ్ళు ఐపీఎస్లు కావచ్చు, వాళ్ళకి ఏమాత్రం ఆత్మగౌరవం లేదు. వాళ్ళను ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ టీడీపీనే నిర్ణయిస్తుంది, లేదంటే చంద్రబాబు నాయుడు గారు నిర్ణయిస్తారు. ఇది ఈ రాష్ట్రంలో ప్రస్తుతానికి కొనసాగుతున్నటువంటి ఒక గొప్ప కల్చర్, కొత్త విధానాన్ని, ఒక కొత్త సంస్కృతిని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. సార్, ఈ విషయాన్ని పక్కన పెడదాం. వాళ్ళకి జరుగుతున్న అవమానాలు మాట్లాడుకున్నాం. ఇది ఈ సంస్కృతి ఎక్కడా లేదు దేశంలో. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా తీసుకొచ్చారు డీజీపీ ద్వారా. రోజు ఉదయం వచ్చి వెళ్ళండి, సాయంత్రం వరకు వెయిటింగ్ హాల్లో కూర్చోమని. వాళ్ళకి ఆత్మగౌరవం ఉంటుంది. వీళ్ళని పక్కన పెడితే అసలు సిబిఐ అనేది బాగా పనిచేస్తుందో పనిచేయదా? మా చంద్రబాబు నాయుడు గారు, మా ముఖ్యమంత్రి గారే పలు దఫాల్లో, పలు సందర్భాల్లో, పలు రకాలుగా మాట్లాడారు వారి గురించి. ఇప్పుడు ఒకవేళ సిబిఐ చేతిలోకి వెళ్ళింది కేసు, ఏమవుతుంది? ఇప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఆలోచించినా సిబిఐ చేతికి వెళ్ళిన తర్వాత సిబిఐలో ఉన్నటువంటి ఆఫీసర్స్ కొద్ది సిన్సియర్గానే ఉంటారండి. మిగతా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు అధికారులాగా ఇన్ఫ్లుయెన్స్ కాబడడం ఛాన్స్. వివేకానంద రెడ్డి కేసులో సిన్సియర్ గా పనిచేశారు ఒక అధికారి, అంటే వీలైనంత వరకు ఉంటుంది. అదే మన వెంకటేశ్వర చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మాత్రమే పొగుడుతారు. ఒకవేళ అటువంటి అధికారులు ఎవరైనా ఉండి వాళ్ళు ఏదైనా ప్రలోభాలకి గురై వాళ్ళు చేయలేకపోతే, వాళ్ళు ఎలాంటి చేయకపోతే, రెండు డైమెన్షన్లు ఉన్నాయి సార్. ఒకటేమో వాళ్ళు పంజరంలో చిలకలాగా పనిచేస్తారని ఒకటి, రెండోది ఏమో చాలా అద్భుతం సిబిఐ లేకపోతే ఈ దేశమే లేదనేది ఒకటి. ఇది రెండు చంద్రబాబు నాయుడు గారి వెర్షనే. ఈ రెండు ఆయన వెర్షన్ కాబట్టి ఈ రెండింటిని వయా మీడియాగా మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి ఈ రెండు కూడా 100% ఇది కాదు, 100% అది కాదు. దీంట్లో న్యాయపరంగా అందరూ అటు అలాగా ఉండరు. 60 to 80% ఆఫ్ ది ఆఫీసర్స్ ఖచ్చితంగా వాళ్ళపైన కూడా నిఘా ఉంటుంది. ఈ సిబిఐలో కూడా వాళ్ళపైన నిఘా ఉంటుంది. ఆ నిఘా వ్యవస్థలు కూడా పనిచేస్తూ ఉంటాయి. ఒకవేళ ఎక్కడైనా ఏదైనా, అంటే ఇన్ ప్రిన్సిపల్ ఎక్కడైనా హోమ్ మినిస్ట్రీ నుంచి ఏదైనా వాళ్ళకి ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ వచ్చి హోమ్ మినిస్టర్ నుంచో ఇంకొక వేరే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ హైయర్ ఆఫీసర్స్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళు కూడా కొద్దిగా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇన్ని విధాలైనటువంటి ఆరోపణలు ఉన్నప్పుడు, ఇన్ని రకాల ఒక ప్రభుత్వాధిపతి పైన ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒకవేళ వీళ్ళు గన యాక్షన్ తీసుకోకపోతే, సరైన పద్ధతిలో గన వీళ్ళు విచారణ చేయలేకపోతే మన కోర్టులు ఉన్నాయి. కోర్టులను అంత ఈజీగా తీసుకోవద్దు. అంటే న్యాయం అనేది కొంచెం ఆలస్యం కావచ్చేమో కానీ ఖచ్చితంగా విచారణ ఏ విధంగా ఉన్నా కూడా న్యాయం జరుగుతుంది. సత్యమే గెలుస్తుంది. ఇప్పుడు ఎందుకంటే మనం ఇంతకుముందు జయలలిత గారిని, చౌతలాది తర్వాత మనము ఈయన లలూ ప్రసాద్ యాదవ్, ఇటువంటి వాళ్ళు చాలా కేసులు తీసుకుంటే వీళ్ళందరూ కూడా ప్రభుత్వాధిపతులుగా పనిచేసిన వాళ్ళే, తర్వాత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే, వాళ్ళ పైన యాక్షన్ జరిగింది కదా. అటువంటిది మనం చట్టాలపైన, కోర్టులపైన నమ్మకం ఉంచి తప్పకుండా కోర్టులు, ఇప్పుడు మనకు హైకోర్టులో ఆల్రెడీ నోటీస్ ఆర్డర్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి దీన్ని నోటీస్ తీసుకొని దానిపైన ఎటువంటి కౌంటర్ వేసినా సరే తప్పకుండా హైకోర్టు దీనిపైన ప్రోయాక్టివ్గా పనిచేసి తప్పకుండా దీన్ని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేస్తుందని నేను నమ్ముతున్నాను అండి. తప్పకుండా ట్రాన్స్ఫర్ చేస్తారు. వీటన్నిటిపైన ట్రాన్స్ఫర్ చేసినప్పుడు విచారణ అనేది ఒక 5 రోజుల్లోనో 10 రోజుల్లోనో 1 సంవత్సరంలోనో జరిగేది కాదు కదా. విచారణ అనేది వాళ్ళ సందర్భాన్ని బట్టి, దాంట్లో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళందరిని బట్టి కూడా టైం పడుతుంది. టైం పట్టినప్పుడు ఆ తర్వాత న్యాయం అనేది ఒక 5 ఏళ్లకు 10 ఏళ్లకు న్యాయం అనేది చట్టపరంగా వస్తుంది. దీంట్లో స్పెషల్ కోర్టు ఈ 2 రాష్ట్రాలు, ఇప్పుడు ఇది అతను అడుగుతున్నది కూడా, మన విఠల్ గారు అడుగుతున్నది కూడా వేరే రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ చేయమనో లేకపోతే ఇవన్నీ కాదు కదా, సిబిఐకి అప్పచెప్పమని. సిబిఐకి ఎప్పుడైతే అప్పచెప్తారో ఆటోమేటిక్గా వాళ్ళు తర్వాత వేరే స్టేట్కి ఏమని కూడా మళ్ళీ కూడా అడగవచ్చు. సో ఇటువంటి సందర్భాల్లో కోర్టులు అనేవి, కోర్టు యొక్క వర్డిక్ట్ని మనం కాదనడానికి లేదు. కోర్టులు న్యాయపరంగా ఒక హైకోర్టులో తప్పకుండా న్యాయం జరుగుతుంది. ప్రతి కోర్టులు అలా జరిగినప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టుకు కూడా మళ్ళీ వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. దీనిపైన సోషల్ యాక్టివిస్టులు బాగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇక్కడ. రైట్. శర్మ గారు, జగన్ సీఎంగా ఉన్నప్పుడు వివేక కేసును సిబిఐకి అప్పగించాలని చంద్రబాబు అడిగారు. సో సిబిఐ కేసే ఇప్పుడు ప్రస్తుతానికి అది నడుస్తుంది. ఇప్పుడు ఆయనే సీఎంగా ఉన్నారు కదా, ఆయన కేసులే కదా, 1 కాదు 2 కాదు సార్. ఇప్పుడు వరకు చదివి వినిపించాను కదా, చాలా బలమైన కేసులు ఉన్నాయి, మామూలు కేసులు కూడా కాదు. స్కిల్ 371, ఫైబర్ నెట్ 333, కోట్లు ఇవి లెక్కేసుకోండి. లిక్కర్ సిండికేట్ 1300, ఉచిత ఇసుక 10,000, ఇన్నర్ రింగ్ రోడ్ 2,000, అన్నిటి పక్కన కోట్లు పెట్టుకుంటారండి. మామూలు కోట్లు కాదు ఇవి, ఈ కోట్లు. సో ఇన్ని కేసులు ఉన్నప్పుడు వీటిని సిబిఐకి అప్పగించాలని ఆయనే కోరచ్చు కదా. ఆయన ఎందుకు కోరరు? వివేకా కేసులు మాత్రం కావాలని అడిగారు కదా. ఇప్పుడు తన కేసులు ఎందుకు అడగరు ఆయన? అంతేకాకుండా ఆయన ఫేవరిజం చేసినవి కానివ్వండి, ల్యాండ్ స్కామ్స్ కానీ అన్నీ కలుపుకుంటే
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మొత్తం 18,000 కోట్ల స్కాములు దాంట్లో ఉన్నారని చెప్పేసి చెప్తోందండి, అది నేను చెప్తోంది కాదు. 18,000 కోట్లు అని చెప్తోంది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ వాళ్ళతోటి వీళ్ళతోటి నా మీద ఇన్ని ఆరోపణలు ఉన్నాయి కాబట్టి నేను మంచివాడిని నిరూపించుకోవాలంటే మీరు అన్నట్టుగానే వారు దర్యాప్తు సంస్థకి వెళ్ళి సిబిఐకి వెళ్ళి వేయించుకొని వారి మీద ఉన్న మచ్చనంతా చెరుపుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మంచి పేరు వస్తుంది. అమరావతి డెవలప్మెంట్ లో కూడా వారి ఎటువంటి తప్పు చేయలేదని నిరూపించుకున్న వారు అవుతారు. వారిని మిగతా వాళ్ళందరూ కూడా వారిని పొగుడుతారు, ఆయన అనవసరంగా అన్నారు చేశారని. కాబట్టి వారంతా వారే సిబిఐకి వారికి చెప్పి కోర్టు ద్వారా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, వారం ఇన్వెస్టిగేషన్ లో డెవలప్మెంట్ ఇవ్వండి అని చెప్పి వారు అడిగితే బాగుంటుంది. వారంతా వారని నేను కోరుకుంటున్నాను. రైట్, బాగా ఆన్సర్ చేశారు. లేకపోతే నన్ను ఎదురు క్వశ్చన్ మీరు అడగలేదు. చాలా ఆశలు ఉన్నాయి సార్ మీకు, చంద్రబాబు నాయుడు గారే సిబిఐని చాలా ఆశ పెట్టుకున్నారు మీరు అని నన్ను అడిగారు అనుకోండి, నేను సమాధానం చెప్పేవాడిని. ఇంకొకటి ఒకసారి శివశంకర్ గారితో మాట్లాడదాం. శివశంకర్ గారు అదే సార్, శివశంకర్ గారు ఇందాక న్యాయంగా ధర్మంగా చంద్రబాబు నాయుడు గారు వేయించుకోవాలి అని చెప్పి అన్నారు. కానీ ఆయన ఎప్పుడో చెప్పారు, చట్టపరంగా కానీ లీగల్ గా కానీ నేను ఎటువంటి తప్పు చేయను దొరకను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమావేశంలో చాలా సార్లు చెప్పారు. ఆయన లీగల్ గా దొరకనన్న ధైర్యంతో ఎప్పుడు ఉంటారు కాబట్టి, లీగల్ గా దొరకరు కాబట్టి ఆయన సిబిఐ ఎంక్వైరీ వేయించుకోమండి. లీగల్ గా దొరుకుతారో లేదో వాళ్ళు తెలుస్తారు. రైట్, శివశంకర్ గారు తన పైన పెట్టినవన్నీ అక్రమ కేసులు అన్నారు, తన పైన పెట్టిన కేసులన్నీ కక్ష సాధింపు కేసులు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పుకున్నారు, విదేశాల నుంచి తనకి మన అనుకూలంగా చాలా మంది మద్దతుగా ప్రచారం చేశారు, ఇవన్నీ ఎన్నో దేశాలు స్పందించాయన్నారు. వీధుల్లోకి వచ్చి కొట్లాడారు. సింపుల్ కదా. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టింది అక్రమ కేసులను లేకపోతే కక్ష సాధింపు కేసులను ఆయనే తేల్చుకోవాలంటే సిబిఐకి ఆయన అడిగితే సరిపోతుంది కదా. ఖచ్చితంగా అండి. మీరు ఇందాక రెండు యాంగిల్లో మీరు చెప్పినట్టు చెప్దాము సార్. ఒకటి, సిబిఐలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో వాళ్ళే ఉన్నారు, సెంట్రల్లో కూడా ఇల్లే ఉన్నారు, ఇక్కడైనా కూడా న్యాయం జరుగుతుంది అనేటువంటిది ఒక క్వశ్చన్ రైజ్ అయింది కదా. నేను ఒకటి చెప్తాను, సిబిఐ వ్యవస్థ అనేటువంటిది పటిష్టమైనటువంటిదే. వ్యవస్థలో చంద్రబాబు మనుషులను పెట్టి మేనేజ్ చేయడంలో ఆయనకు మించిన వాడు ప్రపంచంలో లేరు. ఎందుకు చెప్తున్నానంటే, ఈడీ అనేటువంటి వ్యవస్థ గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేయించినప్పుడు ఈడీలో ఒక వ్యక్తి గాంధీ అనేటువంటి వ్యక్తిని, తనకు సంబంధించిన వ్యక్తిని వేరే డిపార్ట్మెంట్ నుంచి డిప్యుటేషన్ మీద పెట్టుకొని 6 సార్లు పొడిగించుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకంగా ఎన్ని ఛార్జ్ ఎలా ఇచ్చామో చూసాం. అదేవిధంగా సిబిఐ కూడా చాలా గొప్ప సంస్థ. కానీ సిబిఐలో తన మనుషుల ద్వారా ఏం చేశారు, విజయమ్మ గారు కేసేస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద అంతకుముందు శంకర్రావు కనీసం సంతకం లేకుండా పెట్టినటువంటి లెటర్ హెడ్ మీద కాకుండా తెల్ల కాగితంలో రాసిలా పంపిస్తే దాదాపు 400 మందిని 40 గ్రూపుల్ని పంపించేసి ఇమ్మీడియట్ హడావిడిగా మొత్తం అంతా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడుంటే అక్కడ ఇళ్ల మీద, ఆస్తుల, ఆఫీసుల మీద దాడులు చేశారు. అదే చంద్రబాబు నాయుడు మీద ఇదే సిబిఐ కోర్టు ఇస్తే స్టే ఇచ్చేంత మధ్యకాలంలో సిబిఐ ఏం చెప్పింది తెలుసా? సిబిఐలో ఉన్నటువంటి వ్యక్తులు, మాకు టీం లేదు, మేము వర్క్ లోడ్ ఎక్కువ ఉంది, మాకు మనుషులు లేరు అంటారు. నిజంగా ఆ వ్యక్తులు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీదకి పంపించిన 400 మందిలో 40 మందిని చంద్రబాబు ఇంటి మీదకి పంపించలేరా? పంపించారు. ఎందుకంటే వ్యవస్థలను చొరబొచ్చి ఆ వ్యవస్థని కరప్ట్ చేస్తారు ఆయన. కానీ వ్యవస్థ మంచిదే. ఈ రోజు ఎందుకు మేము బలంగా అంటున్నాం అలాంటి దానికి మీరు ఎందుకు పంపిస్తున్నారంటే, స్టేట్ గవర్నమెంట్ ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి అధికారుల విచారణలో ఛార్జ్ షీట్లలో పకడ్బందీగా పక్కా ఆధారాలతో సహా తీసుకొని ఆ స్కిల్ కేసులో ఒక జడ్జి గారు ఆయన రిమాండ్కి ఎంతమంది ప్రపంచ న్యాయ నిపుణులందరూ వచ్చేసేసి ఓని గొడవ పడినా కూడాను ఆ కస్టడీకి పంపించారు. ఇదంతా వచ్చిందంటే మెటీరియల్ అనేటువంటిది చాలా స్ట్రాంగ్ గా, సాక్ష్యాధారాలు బలంగా ఉన్నాయి. ఫైల్ అనేటువంటి డైరీ కేసు అనేటువంటిది అంత బాగా చేశారు కాబట్టి ఆ స్ట్రాంగ్ గా వీటిని నీరు గార్చుకోకుండా సిబిఐ చేతిలో పెడితే ఫర్దర్ గా కాకపోయినా కూడాను ఏదైతే మెటీరియల్ కలెక్ట్ చేసిందో ఆ మెటీరియల్ ప్రకారము చంద్రబాబు నాయుడు గారికి తప్పకుండా శిక్ష పడుతుంది. ఆ యొక్క మనీని రికవర్ అనేది చేస్తారు కాబట్టి ఖచ్చితంగా నిజంగా ఈ 2 అవకాశాలు ఇక్కడ నీతి నిజాయితీ అని పదే మాట్లాడేటువంటి చంద్రబాబు నాయుడు
ఈరోజు నువ్వు నీతిపరుడు అనేటువంటి నిజాయితీపరుడు అనేది ప్రపంచంలో నిరూపించుకోవాలంటే నీకు నువ్వుగా సిబిఐ చేతనే చేయించండి, సామాజిక కార్యకర్తలు కోరినట్టు ప్రజలు కోరినట్టు అనేసి ఒక్క లెటర్ రాస్తే గనక నిజాయితీ నిలబడుతుంది. లేదు నేను చట్ట ప్రకారము నేను దొరకను కానీ చేసేటివన్నీ నేను చేస్తాను అనేటువంటిది అయితే కాదు. చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి చంద్రబాబుకున్న సాక్ష్యాధారాలతో సహా అత్యంత దొరికాడు గొప్ప కాబట్టి అవకాశం. 52 రోజులు జైల్లో ఉన్నారు. చాలా గొప్ప అవకాశం చంద్రబాబు నాయుడు గారికి. ఇది ఒక మంచి సదవకాశం, గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. చాలా గొప్ప అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు ఉపయోగించుకోవాలి. చూద్దాం, సిబిఐకి ఆయనే అడుగుతారేమో, అడగాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు కూడా చెప్పాలి, సార్ మీపై ఇన్ని ఆరోపణలు వచ్చాయి, మీరేమో కక్ష సాధింపులు అన్నారు, అక్రమ కేసులు అన్నారు, ప్రూవ్ చేసుకోండి, అవకాశం మీ చేతిలోనే ఉంది కదా. ప్రజలు కూడా నిలదీయాలి. నిలదీస్తే వారు కూడా ఇస్తారేమో చూద్దాం.